నమస్తే అండి, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు ఎంతో సాఫ్ట్గా ఉండే మైసూర్పాకు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గిన్నెకి అంతా అలా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చండి, లేకున్నా పర్వాలేదు. ఇప్పుడు అది పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకొని అందులో స్టైనర్ పెట్టుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అలా జల్లించుకోవాలండి. శనగపిండిలో ఉండలు ఉండలుగా ఉంటాయి కదా, అది మెత్తగా ఉంటేనే బాగా వస్తుంది మనకి మైసూర్పాకు. జల్లించుకోకుండా ఉంటే మనం పాకంలో పోసినప్పుడు ఏంటంటే ఆ ఉండలు కానీ అలాగే ఉండిపోతాయి. చూడండి ఎంతో బాగా మెత్తగా వచ్చేసింది పొడి. అలా అంతా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం పట్టుకునేదానికి ఒక బాణలు తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, మెజర్మెంట్ ప్రకారం అయితే 2 కప్పుల చక్కెర తీసుకుంటున్నాను. రెండు కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు బాణలు పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని నెయ్యి 2 కప్పులు తీసుకుంటున్నాను. నెయ్యి మీకు వద్దు అనిపిస్తే నూనెతో అయినా చేసుకోవచ్చండి. అలా 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఓ పక్కన కాగుతూ ఉండాలండి. నెయ్యి కానీ సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు బాణట్లో వేసిన చక్కెరలో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. చూడండి చక్కెర అంతా అలా కరిగిపోయింది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి అలా జిగురుగా తీగ పాకం రావాలి. మనము గరిటెతో అలా అన్నప్పుడు సాగినట్టు వస్తుందండి. ఇప్పుడు సరిపోతుందండి. ఇందాక 1 కప్పు నిండా మనం శనగపిండి జల్లించుకొని ఉన్నాం కదా, అది కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేసామంటే ఉండగడుతుంది. అంతా అలా కలుపుకోవాలి గరిటె పెట్టి. చూడండి అలా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఉండలేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక పక్కన మనకి నెయ్యి అనేది కాగుతూనే ఉండాలండి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె తీసుకొని అలా వేసుకుంటూ ఉండాలి. నెయ్యి అంతా
పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ ఇంకొక గరిట వేసుకోవాలి. ఇలా ప్రాసెస్ అండి జరుగుతూనే ఉంటుంది. 40 నిమిషాల దాకా పడుతుంది మైసూర్ పాక్ కావాలంటే. మనం తీసుకున్న 2 కప్పుల నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. అలా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. మనకు కానీ ఆ స్పూన్తో అలా కలపడం చెయ్యి నొప్పిగా అనిపిస్తే విస్కర్తో అయినా అలా కలుపుకోవచ్చండి. మనం కలపకుండా వదిలేసామంటే అడుగంటేస్తుంది. నెయ్యి కానీ అయిపోవస్తుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. బాణలు అనేది సపరేట్ అవుతుంది. ఈ పిండి బాగా మనకి ఉడికిన తర్వాత నెయ్యి అనేది వదిలేస్తుంది. చూడండి, నెయ్యి అనేది వదులుతుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే గట్టిగా వచ్చేస్తాయి మైసూర్ పాకు. మనకి సాఫ్ట్గా కావాలంటే అలా ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మనము నెయ్యి పూసి పెట్టుకున్న గిన్నెలోకి అంతా అలా వేసేసుకోవాలి. అలా అంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మనము అలా నలిపినట్లు అట్లా అన్నామంటే లోపల బబుల్స్ వచ్చి మళ్ళీ గుల్లగా వస్తాయి. అనకూడదు అలాగా. మనకి సాఫ్ట్గా కావాలన్నప్పుడు దాన్ని ట్యాప్ చేయకూడదు. ఇప్పుడు బాగా 4 గంటల తర్వాత చూడాలండి, బాగా ఆరుతుంది, గట్టి పడిపోతుంది. మూత పెడితే ఏంటంటే లోపల బ్రౌన్గా అవుతుంది. చూడండి, చాక్ తీసుకొని కట్ చేశానండి. అలా కట్ చేసుకొని వేరొక ప్లేట్ తీసుకొని బోళిచ్చేసి పైన అట్లా ట్యాప్ చేస్తే చాలండి, ఊడి పడిపోతుంది. చూడండి ఎంతో బాగా వచ్చింది. ఇంకా కొంచెం గట్టి పడాలండి. ఈ సమయంలోనే మనము చాక్తో ముందుగా పెట్టుకున్నటివన్నీ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. మళ్ళీ గట్టి పడిపోతే మనం కట్ చేయడం విరిగిపోతాయండి అవి. చూడండి ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. బేకరింగ్ స్టైల్లోనే మనం ఇంట్లోనే నెయ్యితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. మీరు కానీ ట్రై చేయండి. ఇలా ట్రై చేసి
మీరు నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి.